అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. సో మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకైతే మరొక సింగర్ రావడం జరిగింది. పల్లె పాటలతో పల్లె గొంతుతో పాటలన్నీ పట్టుకొని మన ముందుకు వచ్చారు. సో ఇంకా పాటలన్నీ పాడిద్దాం మరి. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. సో ఏం పేరమ్మా? సంగమని. సంగమని అంటే మీ పేరు కొమ్మతే ఉంది. సంగమని అంటే దాని అర్థం ఏంటి? అది చిన్నప్పుడు పెట్టిండ్రు మేడం. మీకు ఏమన్నా అర్థం తెలుసా? అంటే మా ఇంటి దేవుని పేరు, శివుని పేరు అది కూడా. ఓహో, ఓకే. సంగమేశ్వరం. ఓకే, సంగమని ఉంటాడు కదా. సూపర్ అమ్మా. సో మొత్తానికైతే మరి ఏమేమి పాటలు పట్టుకొని వచ్చిరు? తెచ్చిన మేడం ఒక 15-20 దాకా ఏదో వచ్చిన పాటలు అయితే తెచ్చినా వచ్చినాయి వాడతారు అంతే. వచ్చినాయి వాడతా తీసుకొని ఇంకా కూడా గుర్తుకొచ్చినా కూడా మళ్ళీ కూడా వచ్చి పాడిపోతాం మేడం. అంతే. సరే మరి మీరు తెచ్చిన వచ్చిన పాట ఒకటి పాడండి. మల్లె తోటల్లరో నా మరది రాజనలి వందనియది దుర్గమ్మ పొందనియది దుర్గమ్మ పసుపు బండారు తోటి ఆలకు నరసింహ స్వామి సల్లగా వరదిల్లయో నా మరది రాజనలి సల్లగా వరదిల్లయో నా మరది రాజనలి బంతి తోటల్లరో నా మరది రాజనలి బంతి తోటల్లరో నా మరది రాజనలి వందనియది దుర్గమ్మ పొందనియది దుర్గమ్మ పసుపు బండారు తోటి ఆలకు నరసింహ స్వామి సల్లగా వరదిల్లయో నా మరది రాజనలి సల్లగా వరదిల్లయో నా మరది రాజనలి గులాబీ తోటల్లరో నా మరది రాజనలి గులాబీ తోటల్లరో నా మరది రాజనలి వందనియది దుర్గమ్మ పొందనియది దుర్గ పసుపు బండారు తోటి ఆలకు నరసింహ స్వామి సల్లగా వరదిల్లయో నా మరది రాజనలి సల్లగా వరదిల్లయో నా మరది రాజనలి. మొత్తానికైతే ఫస్ట్ దేవుడు పాట, అమ్మవారి పాటతోనే ఇంటర్వ్యూ మొదలు పెట్టారు అన్నట్టు. మీరు పల్లె పాటలతో స్టార్ట్ చేస్తారేమో అనుకున్నా, కాకపోతే దేవుడు కావాలి కదా. అంతే, దేవుడు మీ ఫేస్ లో తెలిసిపోతుంది. బొట్లతోటి దేవుడు భక్తి ఎంత ఉందో మీకు అని తెలిసిపోతుంది. సో ఏ దేవుని ఎక్కువ ఆరాధిస్తారు? నేను బల్కంపేట వెళ్ళమ్మని మేడం, అలా వీరభద్రుడు శివుడు. నాకేం కూడా కొలుస్తాం. ఎక్కువ వచ్చి వెళ్తుంటారా ఎల్లమ్మ కాడికి? వెళ్తాం, పండుగలు కూడా చేస్తాం. అవునా? ఇంట్లో అమ్మవారు ఉందా? అంటే నాకు చిన్నప్పటి నుంచే 7-8 నెలల పిల్లకే నా ఒంట్లో ఉంది మేడం. 8 నెలల పిల్ల? 7-8 సంవత్సరాల పిల్ల నుంచే. 7-8 సంవత్సరాల నుంచి అంటే జీవితం చాలా కొంచెం కష్టంగా ఉంటది అంటారు. కష్టం అంటే మేడం మొత్తం నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం అయిపోయింది అంతా. ముసలామలాగా అయిపోయినా మొత్తం నేను. ఇక ఇంకా మొత్తం జీవితమే మొత్తం అయిపోయింది మేడం. అంటే మా ఆయన కూడా వెళ్ళిపోయిండు, మా బాబు చిన్నగా ఉండే. ఇంకా దేవుడు ఉండగా పెళ్లి చేయకూడదంట. అయితే అమ్మ వాళ్ళు గుర్తుపట్టలేరు. గుర్తుపట్టక చిన్న పిల్లకే పెళ్లి చేసేసారు 11 ఏళ్ళని. 8 ఏళ్ళకి దేవుడు మీకు 7 ఏళ్ళక 8 ఏళ్ళకి? 8 ఏళ్ళు ఉన్నాం, 8 ఉన్నానా 9 ఉన్నానా అంతే. ఇంకా చిన్న పిల్లనే ఉంటే వచ్చింది. మేము తినే తాగటోళ్ళం కాదు కాబట్టి వెళ్ళాం అనేసరికి ఎవరు పట్టించుకోలేరు మేడం. పెళ్లి చేసిరు. పెళ్లి అయినాక కూడా చాలా కష్టాలు వచ్చినాయి మేడం నాకు. భూమికి అంతా బాగానే ఉంది, ఒక 50 ఎకరాలు ఉందా అని ఇచ్చిండ్రు. మా మేన బావకే ఇచ్చిర్రు. అయితే ఆయన కొంచెం మంచిగా లేకుండా తాగడం అక్కడిక్కడ తిరిగి మొత్తము ఏమి ఇల్లు ఏమి లేకుండా నన్ను రోడ్డు మీద వేసి ఆయన వెళ్ళిపోయిండు మేడం. మా కొడుకు ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు, వెళ్ళిపోయిండు. చనిపోయిండా? ఇక అంత చిన్న పిల్లగాని ఉండడానికి కూడా నీడలేదు మేడం. ఏదో కష్టం చేసుకుంటా ఇక అట్లనే బతికి బతికి ఇంతవరకు అయితే పిల్లగాని పెద్దగా చేసుకున్నా. ఇప్పుడు పిల్లగాడు పెళ్లికి వచ్చిండు మేడం. నాకు ఏం చేయాలి అర్థమైతే లేదు, ఎట్లా చేయాలి. ఇల్లు లేదు మాకు, ఏమీ లేదు మేడం. నేను ఏదన్నా ఒకటి బయట వాడాలన్నా నాకు ఒక బుద్ధి పుట్టింది. జీవితమే పోయింది మేడం. అదే చెప్తున్నా కదా, జీవితం మొత్తం పోయింది. నాదేం లేదు, బతకాలని ఆశ కూడా లేదు, కానీ బాబు గురించి బతకాల్సి వస్తుంది. అంతే, ఇంకా లేడీస్ అంటే అంతే. ఒక పిల్లలకు ఎవరన్నా ఒక్కళ్ళు పుట్టినా గానీ వాళ్ళ కోసం బతకాల్సిందే అంతే. ఇక దేవుడు లేడీస్ కి అలా ముడేసి పడేసిండు అంతే. అమ్మ మరి ఈ కష్టాల నుంచి కొంచెం సేపు బయటికి రండి, హాయిగా పాటలు పాడేసుకుందాం. మంచి ఒక పల్లె పాట మంచిది పాడండి, జానపద పాట. కాస్తూరి కాలువల్ల వినాతిరి కృష్ణుడెదురాయే వినాతిరి కాస్తూరి కాలువల్ల వినాతిరి కృష్ణుడెదురాయే వినాతిరి కృష్ణునికి రిగింది వినాతిరి కాస్తూరి ముళ్ళు వినాతిరి కృష్ణునికి రిగింది వినాతిరి కాస్తూరి ముళ్ళు వినాతిరి
ముల్లుదియు గొల్లదానా వినాతిరి ముల్ల నాదియు వినాతిరి ముల్లుదియు గొల్లదానా వినాతిరి ముల్ల నాదియు వినాతి ముల్లుకు మా ఇంట్ల వినాతిరి మూనులొక్క పొద్దు వినాతిరి ముల్లుకు మా ఇంట్ల వినాతిరి మూనులొక్క పొద్దు వినాతి పాలు వయ్యు గొల్లదానా వినాతిరి పాల నావయ్యు వినాతిరి పాలు వయ్యు గొల్లదానా వినాతిరి పాల నావయ్యు వినాతి పాలకు మా ఇంట్ల వినాతిరి పాశాలైనాయి వినాతిరి పాలకు మా ఇంట్ల వినాతిరి పాశాలైనాయి వినాతిరి పెరుగు పెట్టు గొల్లదానా వినాతిరి పెరుగన్నా పెట్టు వినాతిరి పెరుగు పెట్టు గొల్లదానా వినాతిరి పెరుగన్నా పెట్టు వినాతి పెరుగుకు మా ఇంట్ల వినాతిరి పెద్దలొక్క పొద్దు వినాతిరి పెరుగుకు మా ఇంట్ల వినాతిరి పెద్దలొక్క పొద్దు వినాతిరి. సో మొత్తానికైతే కృష్ణుని పాట పాడేసారు, చాలా బాగుందమ్మా. సో మరి అప్పట్లో అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా పొలం పనులకి ఇట్లా వెళ్ళేదా? పొలం పనులకి వెళ్ళినా కూడా పాటలే మేము ఇంటి వాళ్ళమ్మ పోయి చేసుకుంటుంటాం మేడం. మరి ఎక్కడ నేర్చుకురు పాటలు? ఇక్కడక్కడ పోయినప్పుడు వీళ్ళు వాళ్ళు పాడతారు కదా మేడం, అవి నేను చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టపడతా పాటలకు. వీళ్ళందరూ అంటారు అక్క వాళ్ళు కూడా దీనికి పాటలు ఎంత ఇష్టమో అని అంటారు, కానీ నేను ఏదన్నా విన్నా అనుకో మేడం పాడుకుంటాను. చిన్నప్పుడు బాగా నచ్చిన పాట ఏందో ఒకసారి పాడతారా? అది కృష్ణుందే ఇష్టం మేడం నాకు. ఎందుకు? నాకెందుకో కృష్ణుడు అంటేనే ఎక్కువ ఇష్టం. సరే పాడండి. రారా నా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదుచును, రారా నా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదుచును, కన్నాని మురళి నోదుచును గోపాల మురళి నోదుచును, కన్నాని మురళి నోదుచును గోపాల మురళి నోదుచును, రారానా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదుచును, రారానా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదుచును, కన్నాని బూచి నవ్వులకు నేనెంతో మురసిపోయితిరా, కన్నాని బూచి నవ్వులకు నేనెంతో మురసిపోయితిరా గోపాల మురసిపోయితిరా, కన్నయ్యా మురసిపోయితిరా, రారానా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదొచును, రారానా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదొచును, కన్నాని కాలి హందియలో గల్గల్లన గంతులిడరారా, కన్నాని కాలి హందియలో గల్గల్లన గంతులిడరారా గోపాల గంతులిడరారా, కన్నయ్యా గంతులిడరారా, రారానా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదొచును, రారానా చిన్ని కన్నయ్యా రారాని మురళి నోదొచును, కన్నాని వాటలాడుచును నవడిలో చేరగారారా, కన్నాని వాటలాడుచును నవడిలో చేరగారారా, కన్నయ్యా చేరగారారా గోపాల చేరగారారా, రారానా చిన్ని కన్నయ్యా రారాని
మురళి నోదొచ్చెను